మరి నారదుడు ఎంబడి సత్యలోకం వచ్చి బ్రహ్మ సరస్వతి కూసున్న పీఠం చుట్టూ 3 చుట్లు తిరిగి ఆగో బ్రహ్మదేవునికి దండం పెట్టి నీ పీఠనిచ్చి నాకు పెళ్లి అయ్యి అన్నాడయ్యా గౌతమ మునీశ్వరుడు. మరి భూమి చుట్టూ తిరిగి రమ్మంటే నా చుట్టూ తిరిగి వచ్చి నాకు దండం పెట్టి పిల్లని అంటాను, నువ్వు ఎట్లా గెలిచినట్టు అన్నాడు. ఈ పద్ధతి ఎట్లా గెలిచినావంటే అయ్యా ఈ సృష్టికర్త ఎవరు బ్రహ్మ, సృష్టికి మూలవు నువ్వు సృష్టించకపోయినట్టయితే సృష్టి ఉంటదా? ఈ సృష్టిలో నేనుంటానా? అంద గురించి ఈ భూమి నువ్వు సృష్టించిందే, మరి అంద గురించి నీ చుట్టూ తిరిగినా భూమి చుట్టూ తిరిగినంత పుణ్యమే. ఒక గోవు చుట్టూ తిరిగిన గాని ఆ గోవు కాళ్ళకు నమస్కరించితే భూమి చుట్టూ తిరిగినంత పుణ్యం లేకున్నా తల్లిదండ్రి చుట్టూ తిరిగి తల్లిదండ్రి పాదాలకు ఎవడైతే నమస్కరించుతాడో భూపరిదక్షిణ చేసినంత పుణ్యం అన్నాడట. శభాష్ నిన్ను మెచ్చిందని ఆల్యదేవుని గౌతునికి ఇచ్చి పెళ్లి చేసి అగో ఎప్పుడైతే ఎల్లగొట్టిండు ఓ రామ రామ